ప్రేక్షకులకు దేవుని నామమున వందనములు. వనస్థలిపురం బ్యాప్టిస్ట్ సంఘం యొక్క సీనియర్ కాపరి రెవరెండ్ డాక్టర్ జి మోజెస్ గారు ఇప్పుడు వాక్యమును అందించెదరు. మరి ప్రార్థనాపూర్వకంగా మీరు విని దేవుని దీవెనలు పొందగలరు అని కోరుచున్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలకు ఈ యొక్క స్క్రాలింగ్లో వస్తున్నటువంటి ఫోన్కి కాల్ చేయగలరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన సంఘము దేవుని యొక్క సేవలో టీవీ మినిస్ట్రీ చేయటానికి ప్రత్యేకమైన దర్శనం కలిగి సంఘము పెద్దలు, విశ్వాసులందరూ కలిసి ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని త్రియేక నామములో ఆరంభించటము సంఘానికి ఆశీర్వాదము, ప్రజలకు దీవెనకరము, దేవునికి మహిమకరమని నేను తలస్తూ మిమ్మల్ని అందరినీ త్రియేక నామములో ఆశీర్వాదిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వర్తమానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకమైన కారణం పరిశుద్ధాత్మ దేవుడిని తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో శ్రేష్టకరమైనటువంటి మార్గాన్ని గురించి వివరించాడు. ఇదిగో ప్రపంచమును దేవుడు కలుగు చేశాడు, సముద్రమును కలుగు చేశాడు, భూమిని కలుగు చేశాడు, గాలిని కలుగు చేశాడు, అన్నిటినీ కలుగు చేశాడు. ఈ ప్రపంచంలో పలు దేశాలకి ప్రజలు వెళ్ళాలంటే అనేక మార్గాలను కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సముద్ర మార్గంలో గుండా ఓడల మీద ప్రయాణం చేయటం, గాలిలో విమానం ద్వారా ప్రయాణం చేయటం, అలాగే భూమార్గంలో గుండా అనేక విధాలుగా బస్సుల మీద, రైళ్ల మీద అనేక రీతులుగా ఈ మార్గంలో ప్రయాణం చేసి క్షేమకరమైనటువంటి చేరవలసిన స్థానానికి, గమ్యస్థానానికి చేరడం అనేది మన గమనార్హము. అలాగే అతి శ్రేష్టకరమైనది ఈ 13వ అధ్యాయం. పౌలు గారు కొరింథీయులను, అలాంటి ప్రజలను ఉద్దేశించి వాళ్ళ భావాలను, వారి పరిస్థితులను తెలుసుకొని ప్రేమ మార్గాన్ని గురించి అతి శ్రేష్టకరంగా తెలియజేశాడు. మార్గాలన్నిటిలో కంటే అతి శ్రేష్టకరమైన మార్గము ప్రేమ మార్గమని లేఖనాలు తెలియజేస్తున్నవి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్, లవ్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ప్రేమ అనేది అతి శ్రేష్టకరమైనదని తెలియజేయబడుతున్నది. ప్రేమన్న చోటల్లా యేసుక్రీస్తుని నువ్వు చదివినట్లయితే నీ యొక్క నిజ స్థితి, నీ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అసలైన స్థితిని నీవు చూడగలుగుతావు. ఆ స్థితి ఆ వాక్యం ద్వారా నీకు కనిపిస్తుంది. కాబట్టి ప్రేమన్న చోటల్లా యేసుక్రీస్తుని పెట్టి చదివి ప్రాక్టికల్గా నువ్వు చూడాలని యేసు ప్రభు పేరుట మీకు నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఈ 13వ అధ్యాయాన్ని 3 భాగాలుగా నేను విభజించి ఈ వర్తమానం అందించాలని నేను ప్రేరేపించబడినాను. మొట్టమొదటిగా ప్రేమ యొక్క ఔన్నత్యత. ప్రేమ యొక్క ఔన్నత్యత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ద గ్రేట్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ఔన్నత్యతను గురించి వివరించబడి ఉన్నది. ఈ అధ్యాయము మానవ రాతలన్నిటికంటే శ్రేష్టమైనది, అనగా మనుషులు రాసిన వాటన్నిటికంటే అతి శ్రేష్టకరమైనదని మీకు నేను తెలియజేస్తున్నాను. అతి గొప్పదని మీకు నేను తెలియజేస్తున్నాను. దీనిలోని భావము, దీనిలోని శైలి బహుశ్రేష్టమైనటువంటివి. ఈ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రేమ అను పదము మానవులు ఒకరి పట్ల ఒకరు చూపే ప్రేమ కాదు, స్త్రీ పురుషుల ఎడల ఉన్నటువంటి ప్రేమ కాదు, కానీ శత్రువుని పట్ల చూపేటువంటి ప్రేమ. ఈ ప్రేమే దేవుని యొక్క ప్రేమ ఉన్నది. శత్రువుని పట్ల చూపేటువంటి ప్రేమే దేవుని యొక్క కృప ఉన్నది. మానవుడు దీనికి ప్రతిగా ఏమి చెల్లించగలుగుతున్నాడు? మానవుడు ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వచనాలలో దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైనదో వివరిస్తున్నాడు. భాషలను గురించి 14వ అధ్యాయంలో చెప్పాడు. మానవ భాషలు, దేవదూతల భాషల గురించి వివరించాడు. ప్రకటన గ్రంథం 14:23లో
2వ కొరింథీ పత్రిక 12:4లో భాషలను గురించి వ్రాయబడి ఉన్నవి. భాషలతో మాట్లాడే వాళ్ళందరూ భాష యందు అతిశయించుచున్నారు. దేవదూతల భాషలతో మాట్లాడుచున్నామని తలంచుచు దేవుణ్ణి మరిచిపోతున్నారు. ప్రియులారా, పౌలు గారు అంటున్నాడు, భాషలను విభజించడం లేదు, కానీ ప్రేమ లేని భాషలు వ్యర్థం అంటున్నారు. భాషలను విభజించటం లేదు పౌలు గారు. ప్రేమ లేని భాషలు వ్యర్థం అని అంటున్నాడు. ప్రేమ లేని భాషలు శ్రేష్టకరమని కాదని అంటున్నాడు. పౌలు యొక్క భావన అతి శ్రేష్టకరమైనది. కృపావరాలు నానా విధాలు. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుంచి 11 వరకు చాలా అనేక విధాలైనటువంటి వరాలు, కృపావరాలు ఉన్నాయని ఆయన తెలియజేస్తున్నాడు. ఆత్మ అంటే క్రీస్తు యొక్క ఆత్మ. ఆత్మ అంటే అనేక ఆత్మలు కాదు, దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క ఆత్మ అయి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం 9వ వచనములో ఈ శ్రేష్టకరమైన సత్యాన్ని పౌలు గారు వివరించాడు. ఈవులకు నిధి, కృపావరాలకు నిధి, ఆశీర్వాదాలకు నిధి ఆత్మయే. కృపావరములు ఒకరి సొంత వినియోగార్థము కాదు, కానీ అందరి యొక్క క్షేమాభివృద్ధి కొరకే అని ప్రజలరా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది ఇది వ్యక్తిగత స్వార్థం కొరకు ఉపయోగిస్తున్నారు. అనేక మంది యొక్క క్షేమం కొరకు ఉపయోగించడం లేదు. అందుకొరకే కృపావరాలు ఒక్కరి స్వార్థం కొరకు కాదు, ప్రజలందరి కొరకు, ప్రజలందరి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకే దేవుడి కృపావరాలు ఇచ్చాడని మనం గమనించాలి. అడిగితే లభించేవి కాదు ఈ కృపావరాలు. దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మనం వాటిని పొందవలసినదని కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో తెలియచేయబడి ఉన్నది. కృపావరాలు అంటే ఏమిటి? కృపావరాలు ఏమనగా జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, స్వస్థపరచుట, ప్రవచనాలు చెప్పటము, ఆత్మల వివాచన, నానా భాషలు మాట్లాడుట, అంతేకాదు భాషలకు అర్థము చెప్పుట మొదలైనవన్నీ కూడా కృపావరాలని అపోస్తుడైన పౌలు గారు కొరింథీ పత్రికల్లో తెలియజేస్తున్నాడు. అద్భుతాలు జరుగుతున్నవంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అన్నమాట. అనేక మంది భాషలు మాట్లాడుతున్నారు, కానీ వాటి అర్థాలు తెలియచేయటం లేదు, వాటి భావాలు తెలియచేయటం లేదు. అందుకే 14వ అధ్యాయంలో చాలా శ్రేష్టకరమైన ఆత్మీయ వరాల గురించి ఆయన చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయంలో శ్రేష్టకరమైన వరాల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. కృపావరములన్నీ ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడి దేవుని కృపలో శ్రేష్టకరమైన ఆశీర్వాదాల కొరకే ఇవి అనుగ్రహింపజేయబడిన మార్గం. అతి శ్రేష్టకరమైనటువంటిది ప్రేమ. ఔన్నత్యము ఎటువంటిదో మీరు చూడండి. ఇతరుల క్షేమాభివృద్ధికి మాత్రమే అనుగ్రహింపబడినవి. ఇలాంటి ఆత్మీయ వరాలు కలిగిన అనేక మంది వ్యక్తులు కొన్ని గుంపులుగా మారిపోయి వారి వరకే అవి వారి వ్యక్తిగతమైనటువంటి వాటిగా కనుగొని వాళ్ళకు వాళ్ళే ప్రత్యేకించుకొనొచ్చు ఉన్నారు. వందల సంవత్సరాలు చేపట్టిన సంఘముల యొక్క సహవాసం నుండి ప్రజలను, విశ్వాసులను వేరు చేసి మేము చేయనది చాలా ప్రాముఖ్యమైనదని వ్యక్తిగతంగా ఈ వరాలు కలిగిన వారు తమను తాము మేము గొప్పవారమని ప్రకటించుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువారికి సంఘములతో ఎలాంటి సంబంధం లేదు. ఇటువారికి సంఘములంటే మరి సరైనటువంటి అవగాహన లేదు. కనుక ఇన్ని రీతులుగా ఉండి ఈ ప్రేమ లేకపోతే, ప్రేమ కార్యము జరగకపోతే అది భాష సంబంధమైన ప్రేమే కానీ ఆంతరంగమైనటువంటి ప్రేమ కాదు కాదు కాదని పౌలు గారు లేఖనాలు ఒక్కాని చెప్పుచ్చు ఉన్నారు. అలాగైతే ప్రియులారా, ఈ రోజున అనేకమైన బోధలు ఈ లోకంలోకి వస్తున్నవి. ప్రేమ లేని భాష, ప్రేమ లేని బోధ, శత్రువును ప్రేమించలేనటువంటి బోధ, మరి అది సరైనటువంటి బోధయేనా, సరైనటువంటి వాక్యమేనా ఒక్కసారి మనం గ్రహించాలని మనం చేస్తున్నాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం చివరన సర్వోత్తమైనటువంటి మార్గమును నేను చూపుతున్నాను
అది చూడండి అని తెలియజేస్తున్నాడు. సర్వోత్తమైన మార్గం ఏదనగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఆ సర్వోత్తమైన మార్గం ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అనేక విధాలుగా మరి ఉంటున్నది. కొంతమంది అనుకుంటారు కంచు గాని ఎలా పోతుందో అలా పోగటమే అనుకుంటున్నారు. ప్రేమ అది కాదు. ప్రేమ అన్నిటినీ వచ్చును, అన్నిటినీ తాను. ఔన్నత్యత అతి శ్రేష్టకరమైనది. చాలా మంది సన్యాసత్వం వహించడానికి వాళ్ళకున్న ఆస్తిని పేదలకు ఇచ్చేసి వారు సన్యాసులుగా ఉండి ఇది మంచి సుగుణంగా మేము శ్రేష్టకరమని లోకంలో ఫోకస్ చేసుకోవటానికి వారు చాలా మంది సన్యాసత్వం తీసుకొస్తున్నారు. ఇంకా కొంతమంది వారి శరీరాన్ని కాల్చుకుంటూ మేము దేవుని కొరకు ఈ రీతిగా ఉన్నాము అని వారు తమ శరీరాన్ని తాను సృష్టించుకుంటూ ఇది ప్రేమని చెప్పుతున్నారు. ప్రియులారా, ఒకవేళ సన్యాసత్వం తీసుకున్నా శరీరము కాల్చుకున్నా ప్రేమ లేని వాడమైతే వ్యర్థుడని అంటున్నా. ప్రేమనగా యేసు క్రీస్తే. క్రీస్తు లేని వాడమైతే, క్రీస్తు లేని నేను సహోదరుడైతే నేను వ్యర్థురాలనే అని లేఖనాల్లో ఆ స్థలంలో నీ పేరు యేసయ్య పేరు పెట్టి నువ్వు చదివినట్లయితే నీకు నిజస్థితి, నీ శ్వాస నిజస్థితి, నీ యొక్క క్యారెక్టర్ లేక నీ యొక్క అనుభవం లేక ఆ సత్యము నీకు అర్థమవుతుంది. ఎలా ఉన్నా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు పేదల కొరకు ఆస్తినిచ్చిన, నీ శరీరమును కాల్చుకున్నా ఆ ప్రేమ లేకపోతే సమస్తము వ్యర్థమే. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 13వ అధ్యాయం 1-3 వచనాల్లో ఈ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని గురించి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు తెలియజేశారు. అలాగే 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ ప్రేమ యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ద క్యారెక్టర్ ఆఫ్ లవ్, నేచర్ ఆఫ్ లవ్. చాలా శ్రేష్టకరమైనటువంటిది ప్రేమ లక్షణం, స్వభావము ప్రేమ అయి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయం 4-7 వరకు ప్రేమ యొక్క స్వభావాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. కొరింథీయుల యొక్క స్వభావము చాలా భయంకరమైన స్వభావం కనుక మీ స్వభావం ఇలా ఉండకూడదని, వారి క్యారెక్టర్ సరిగా ఉండాలని ఈ శ్రేష్టకరమైనటువంటి భాగాన్ని ఈ 4వ వచనం నుంచి 7వ వచనం వరకు తెలియజేస్తున్నాడు. ప్రేమ యొక్క లక్షణము, ప్రేమ యొక్క స్వభావము ప్రేమ అయి ఉన్నది. ప్రేమ యొక్క స్వభావము, ప్రేమ యొక్క లక్షణము ప్రేమ అయి ఉన్నది. దేవుడు మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత శాంతపరుడో. తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎవరు కనుక వీరిని క్షమించమని అంత శాంతము కలిగినటువంటి మహా గొప్ప దేవుడిని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రేమ కొరింథీయుల వలె ఉప్పొంగదు, కొరింథీయుల వలె అమర్యాదగా నడవదు, అపకారమును తలంచదు. ప్రేమ శ్రేష్టమైనటువంటిది. మానవులంగా మనం అపకారమును తలస్తాం, ఉప్పొంగుతాం, అమర్యాదగా నడుస్తాం, అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళి దేవుని ప్రేమను పోగొడుతుంటాం. కాబట్టి మరి ప్రేమ యొక్క ఆ శ్రేష్టకరమైన స్వభావం అది. నీ స్వభావం ఎలా ఉన్నది? నువ్వు ఉప్పొంగుతున్నావా క్రైస్తవుడని చెప్పుకొని, లేకపోతే అమర్యాదగా నడుస్తున్నావా, డంబముగా ప్రవర్తిస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? ప్రేమ అమర్యాదగా నడవదు. ఓ కొరింథీయులారా, మీ ప్రేమను సరిగా చూసుకోనండి. మీరు ప్రార్థనలకు వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, మీరు ఆ విధంగా ప్రవర్తించడం సరైనటువంటిది కాదు. అమర్యాదగా నడవకూడదు, ఉప్పొంగటానికి వీలు లేదు అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఈ శ్రేష్టకరమైన సత్యాన్ని వారికి, ఈ వాక్యాన్ని చదివే ప్రపంచ క్రైస్తవులందరికీ ఈ శ్రేష్టకరమైన సత్యాన్ని తెలియజేస్తున్నాను. నీ స్వభావాన్ని మార్చుకో. క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకొని ఇతరులను హెచ్చిస్తూ సమాధానము, క్షమాహృదయము కలిగి జీవించుతాం. ప్రేమ యొక్క స్వభావం. నీ స్వభావం ఎలా ఉంది?
పాపపు స్వభావము, పాపపు రూపురేఖలు నీలో ఉన్నాయేమో, లేకపోతే భాషల యందు నువ్వు ఉప్పొంగిపోతున్నావేమో, ధనమయందు నువ్వు ఉప్పొంగిపోతున్నావేమో, నేను స్వస్థతలు పడుతున్నానని డమ్మలుగా చెప్పుకొడుతున్నావేమో. ప్రేమ లేని నీ జీవితం ఏదైనా అది సరైన జీవితం కాదు. ఎలా ఉన్నా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ సత్యాలను వివరించినాను. ఎలా ఉన్నా 3వ విషయాన్ని మీకు నేను తెలియజేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ప్రేమ యొక్క నిత్యత్వము, ప్రేమ యొక్క నిత్యత చాలా జాగ్రత్తగా గమనించండి. The eternal of great love, the eternal of great love. కృపావరాలు, భాషలు, జ్ఞానము అన్నీ కూడా నిలిచిపోతాయి. కృపావరాలు, జ్ఞానములు, భాషలు, స్వస్థతలు అనేకమైన నిలిచిపోతాయి. కానీ దేవుని ప్రేమ ఫరెవర్, ఎప్పుడూ కూడా శాశ్వతమైనది. అందుకొరకే చివరి వచనములో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ముఖ్యమే. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. సో ప్రేమ నిత్యత్వాన్ని చూపిస్తుంది. దైవ ప్రేమ అది ఎప్పుడు కూడా ఇహ పరలోకాల్లో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఎప్పుడు కూడా జీవించేది దేవుని ప్రేమని మీకు నేను తెలియజేస్తున్నాను. రాబో యుగంలో ప్రేమను ఏది మించిపోదు. రాబో యుగాల్లో ప్రేమను మించిపోయేది ఏది లేదని లేఖనాలు తెలియజేస్తున్నది. ఎలాగంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. కృపావరాల్లో శ్రేష్టమైనదే కాదు, ఇది నిత్యము నిలుచున్నది అన్నది. ప్రేమ అతి శ్రేష్టకరమైనది. ఎన్నో కృపావరాలు ఉన్నాయి, భాషలు ఉన్నవి, జ్ఞానవాక్యాలు ఉన్నవి, ప్రవచనాలు ఉన్నవి, ఎన్నో స్వస్థతలు ఉన్నవి. ఇవన్నీ నిలిచిపోయినటువంటివే. కానీ ప్రేమ ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే కాదు, నిత్యము నిలుచున్నదైనది. కృపావరములన్నీ సమానమే, కానీ వ్యత్యాసం ఏమీ లేదు. కృపావరాలన్నీ సమానమే, ఏ డిఫరెన్స్ ఈ కృపావరాలకి లేవు. అన్ని సమానమే. భాషలు మాట్లాడటమైనా, స్వస్థతలు చేసినా, లేకపోతే ఇంకా ఏదైనా నామవాక్యాలు అన్ని సమానమే. కానీ వీటన్నిటికంటే శాశ్వతమైనటువంటిది, శ్రేష్టమైనది ప్రేమ అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేక మంది భాషల యందు చేస్తున్నారు. భాషలు సంఘములో ప్రతి ప్రజలు గరిబిలి చేస్తున్నవి, ఆరాధనకు అవమానాన్ని చేస్తున్నవి. కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆరాధన ఎలా చేయాలో అన్ని 100 మాటలు మాట్లాడే కంటే యేసయ్య మాట, శ్రేష్టకరమైన ప్రేమ కలిగిన మాట ఒక్క మాట చాలు. భాషలు ఎన్నైనా కావచ్చు, ప్రేమ కలిగిన భాష, ప్రేమ కలిగిన మాట, శ్రేష్టకరమైన మాట ఒక్క మాట మాట్లాడితే అది ఆశీర్వాదకరమని వ్రాయబడి ఉన్నది. భాషలు మాట్లాడే వాళ్ళకి కొన్ని షరతులు పెట్టాడు పౌలు గారు. 14వ అధ్యాయం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14లో కొన్ని షరతులు, కండిషన్స్ ఉన్నది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. భాషలు మాట్లాడేవారు నంబర్ 1, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. రెండోది, ముగ్గురు మాట్లాడితే చాలు. ముగ్గురు మాట్లాడి అందరూ మాట్లాడాల్సిన చాలా సంఘాలు అందరూ మాట్లాడి గెలిపించేది ఆరాధనను అవమానపరుస్తూ ఉన్నారు. వారిలో ప్రేమ ఉన్నదా? వారిలో దీర్ఘశాంతం ఉన్నదా? వారిలో నీ శత్రువుల పట్ల ప్రేమ కనబడుతుందా? శత్రువుల పట్ల ప్రేమ చూపించలేరు, కానీ భాషల యందు ప్రేమ చూపిస్తున్నారు. శత్రువుల పట్ల అనురాగాన్ని చూపించరు, కానీ స్వస్థతల యందు అనురాగం చూసి తమను తామే గొప్పవారుగా ఎంచుకొనటం వాక్యానికి విరుద్ధమని లేఖనాలు తెలియచేయబడుతున్నవి. ఈ 14వ అధ్యాయంలో ఆయన చెప్తున్న అర్థం చెప్పాలి. భాష మాట్లాడేవాడు అర్థం చెప్పాలి, లేనిచో మౌనంగా ఉంటారు. అందుకొరకే ఓ కొరింథీయులారా, కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసం లాంటి ప్రజలారా, క్రైస్తవ సంఘంలో ప్రపంచంలో ఉన్న వారులారా, మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. శ్రేష్టమైనది ప్రేమే అని లేఖనాలు తెలియజేయవచ్చు.
ఈ లేఖనాల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ప్రభు మనకు అర్థం పట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. ఈ లేఖనం అతి శ్రేష్టకరమైనటువంటి అధ్యాయాలన్నిటిలో కంటే పౌలు గారు రాసిన ఈ 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అతి శ్రేష్టకరమైనది. గమనించారా? ప్రేమ ఎంత ఔన్నత్యమైనటువంటిదో, ఎంత శ్రేష్టమైనదో దాని స్వభావాన్ని గమనించారా? అది అమర్యాదగా నడవదని, ఉప్పొంగదని, తమతో హెచ్చించుకోదని, దమముగా ప్రవర్తించదని కనబడుతున్నది కదా. అలా లేనట్లయితే దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం? ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి గమనించాలని మనం చేస్తున్నాం. ప్రేమ స్వభావం కాదు, ప్రేమ నిత్యత, ఇటర్నాలిటీ, ఇటర్నిటీ, నిత్యత్వము. అంటే శ్రేష్టం ఎప్పుడు ఉండినటువంటిది, ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనటువంటిది. అన్నీ నిలిచిపోతాయి, భాషలు నిలిచిపోతాయి, మరి ప్రవచనాలు నిలిచిపోతుంది, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ కూడా నిలిచిపోదు. అది శ్రేష్టమైనటువంటిది. ఇట్టి ప్రేమలో నువ్వు బ్రతకాలి. క్రైస్తవ సంఘం ఇట్టి వాక్యంలో జీవించాలి. ఇట్టి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగితే నీకు ఇహ పరలోకాల్లో అతి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు త్రియేక దేవుడు నీకు కలుగు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. ప్రేమ కలిగిన యేసయ్యా, దయగల తండ్రి, ఆత్మదేవానికి వందనాలు. ప్రేమను గురించినటువంటి వర్తమానం మీరు మాకు కొరింథీ పత్రిక 13వ అధ్యాయం ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ద్వారా మీరు తెలియజేశారు. సర్వోత్తమైన మార్గాన్ని మీరు ఇచ్చారు. అది ప్రేమ మార్గమే. ఆ మార్గము మా తండ్రి శ్రేష్టమైనదని, ఔన్నత్యంతో కూడినదని, అలాగా మార్గము దాని స్వభావము అతి శ్రేష్టకరమైనదని, దాని నిత్యత శ్రేష్టమైనదని మీరు తెలియజేసినందుకు విలుచున్న ప్రతి బిడ్డను, శ్రోతలను, సంఘమును మీ చేతులెత్తి దీవించమని, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా గమనించుకుని మీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడు నీడని నడిపించును గాక. ఆమేన్.
Thank you.